ఒక ఊరిలోని ఒక చిన్న గుడిసెలో తల్లి మరియు ఆమె కుమారుడు నివసించేవారు. తల్లి కూలి పనులకు వెళ్ళి వచ్చిన డబ్బులను వృధా చేయకుండా తన కొడుకును మంచిగా చదివించి ప్రయోజకుడిని చేయాలి అని అనుకునేది. కుమారుడు కూడా తన తల్లి పడే కష్టాన్ని చూసి మంచిగా చదువుకొని పెద్ద ఉద్యోగం సాధించి తన తల్లిగా మహారాణిగా చూసుకోవాలి అని అనుకునేవాడు. అలాగే అనుకుంటూ ప్రతిరోజు స్కూల్కు వెళ్ళి మంచిగా చదువుకొని 10వ తరగతి పరీక్షల్లో మంచి మార్కులు సాధించాడు. పై చదువులకు దగ్గరలో ఉన్న టౌన్కు వెళ్ళి చదువుకోవాలి అని అనుకున్నాడు. కానీ ఇంతలోనే తన తల్లి రోజులాగే కూలి పనికి వెళ్ళిన చోట ప్రమాదం జరిగి ఒక కాలు విరిగింది. నడవలేని పరిస్థితి ఏర్పడింది. అప్పుడు కుటుంబ బాధ్యత మొత్తం తన కొడుకు మీదే పడింది. అప్పటి నుండి తన తల్లిని చూసుకుంటూ కూలి పనులకు వెళ్ళేవాడు. పరీక్షల సమయంలో కాలేజీకి వెళ్ళి పరీక్షలు రాసి మంచి మార్కులతో పాస్ అయ్యాడు. కానీ తన తల్లికి సరైన వైద్యం అందించి మరలా మామూలు మనిషిని చేయాలంటే చాలా డబ్బు కావాలి అని డాక్టర్స్ చెప్పారు. కూలి పని చేస్తూ వచ్చిన డబ్బులు టాబ్లెట్స్కే సరిపోయేవి. ప్రతిరోజు వెళ్ళినట్టే తన తల్లిని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళాడు. అక్కడ ఒక ముసలి అతను తన మనుమరాలు గుండె ఆపరేషన్ కోసం చాలా డబ్బులు తీసుకొని వచ్చి వీళ్ళ పక్కనే కూర్చున్నాడు. గుండె ఆపరేషన్ కోసం వేరే హాస్పిటల్ తీసుకెళ్ళాలి అని హడావిడిలో ఆ బ్యాగు అక్కడే మర్చిపోయి వెళ్ళాడు. అప్పుడు ఈ అబ్బాయి ఆ బ్యాగ్లోని డబ్బు చూశాడు. ఈ డబ్బుతో నా సమస్యలన్నీ తీరుతాయి అనుకున్నాడు. కానీ ఇది ఎవరి డబ్బో, వారికి ఎంత అవసరం ఉందో అని ఆలోచించి అదే హాస్పిటల్లోని సీసీ కెమెరాలో చెక్ చేయించి ఆ పెద్దాయన బ్యాగ్ అని తెలుసుకొని వెంటనే వారు వెళ్ళిన హాస్పిటల్కి వెళ్ళి ఆ డబ్బు అందజేశాడు. సరైన సమయంలో ఆ డబ్బు అందడం వలన ఆ పెద్దాయన యొక్క మనమరాలికి గుండె ఆపరేషన్ సక్సెస్ అయ్యింది. అదే హాస్పిటల్లో ట్రీట్మెంట్ కోసం వచ్చిన ఒక పెద్ద కంపెనీ మేనేజర్ ఇతని నిజాయితీని మెచ్చుకొని తను చదివిన చదువుకు తగ్గట్టుగా అతని కంపెనీలో ఒక పెద్ద ఉద్యోగం ఇచ్చాడు. ఆ కంపెనీలో పనిచేసే ఉద్యోగులందరికీ ఉచిత హెల్త్ కార్డ్స్ ఇచ్చాడు. ఆ హెల్త్ కార్డ్ సహాయంతో తన తల్లి యొక్క ట్రీట్మెంట్ను చాలా ఈజీగా చేయించగలిగాడు. తన తల్లిని మళ్ళీ మామూలు మనిషిని చేశాడు. అందుకే జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినా మన నిజాయితీని మాత్రం వదిలిపెట్టొద్దు. అదే మనల్ని ఒకరోజు విజేతగా నిలబెడుతుంది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.